పెద్దపల్లి జిల్లా పరువు హత్య కేసులో నిందితుడు సదయ్య పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్కడే హత్య చేశాడా, ఇంకెవరైనా సహకరించారా అన్న కోణంలో ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఎలిగేడు మండలం ముప్పిరితోటకు చెందిన సాయి కుమార్ గౌడ్ అదే గ్రామానికి చెందిన యువతిని కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నాడు. యువతి ఇంట్లో విషయం తెలిసిందే. సాయి కుమార్ గౌడ్ ను కలిసి హెచ్చరించారు. నిన్న యువకుడి బర్త్డే కావడంతో అమ్మాయి హాస్టల్ నుంచి ఇంటికొచ్చింది. ఇక బర్త్డే ప్రదేశానికి గొడ్డలతో వెళ్లిన యువతి తండ్రి అటాక్ చేశాడు. వెంటాడి వేటాడి చంపేశాడు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. రైట్ శ్రీనివాస్, నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. విచారణ ఎక్కడి వరకు వచ్చింది? డీటెయిల్స్ అంటే రత్న, ఇటు నిన్న ఏదైతే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోట లోపల తన కూతురును ఇటు ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోవాలని చెప్పి చూస్తున్నాడని చెప్పి అయితే ఇటు సదయ్య ఏదైతే నిందితుడిని రాత్రి గొడ్డలితో హత్య చేసి పారిపోయేటువంటి సమయం లోపల నిన్న రాత్రి సమయం లోపల సీమలపేట గ్రామం లోపల అయితే పోలీసులు పట్టుకున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే ఇటు ఏదైతే ముప్పిరి తోట లోపల ఇటు రాత్రి సమయం లోపల సాయి గౌడ్ పైన ఇటు దాడి చేసి పారిపోయేటువంటి నేపథ్యం లోపల పోలీసులకు ఇటు గ్రామం లోపల హత్య జరిగిందని చెప్పి సమాచారం రావడంతో అయితే ఇటు సదయ్య ఫోను ట్రేస్ అంటే ఫోన్ యొక్క సిగ్నల్ ఆధారంగా అతన్ని ట్రేస్ చేయడం జరిగింది. అతడు చీమలపేట గ్రామం నుండి వెళ్లిపోతున్నటువంటి సమాచారం మేరకు అతన్ని అయితే పోలీసులు చీమలపేట గ్రామం లోపల సదయ్యను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతము అదుపులో తీసుకున్నటువంటి సదయ్యను ఎందుకు హత్య చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి అయితే పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా అయితే తెలుస్తున్నది. మొత్తం ఈ హత్య లోపల సదయ్య ఒక్కడే పాల్గొన్నారా, లేకపోతే మిగతా ఇంకెవరైనా పాల్గొన్నారా, అసలు ఎందుకు సాయిని ఎందుకు హత్య చేయాల్సింది అనేటువంటిది, ఎవరెవరి ప్రమేయం ఉందనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇటు పోలీసుల అదుపు లోపలనే సదయ్య ఉన్నాడు అని చెప్పి అయితే తెలుస్తున్నది. ముఖ్యంగా అటు హత్య లోపల ఇటు అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి ప్రకారం అయితే ముందస్తు ప్లాన్ ప్రకారంగానే హత్య చేయడం జరిగింది. తన కూతురును ఎన్నిసార్లు చెప్పినా గానీ ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని చెప్పి చెప్పడం, మానుకోవాలని చెప్పి హెచ్చరించినా గానీ ప్రేమ అలాగే కొనసాగిస్తుండడంతో అయితే మొత్తానికైతే సాయిని దాడి చేసి చంపాలని చెప్పి అయితే ప్రయత్నం చేశారు. అయితే ఈ హత్య లోపల ఎవరెవరు పాల్గొన్నారు, మొత్తం నలుగురు నిందితులు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి పోలీసులు అయితే విచారణ లోపల వేగం పెంచారు. సాయి కుమార్ యొక్క పోస్ట్ మార్టం కూడా కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. ప్రస్తుతం సాయి కుమార్ యొక్క మృతదేహాన్ని ఇటు ముప్పిరి తోటకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు అయితే ఇటు విచారణ లోపల వేగం పెంచారు. సదయ్యను విచారిస్తున్నారు. అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, ఎవరెవరు హత్య లోపల భాగస్వాములుగా ఉన్నారనేటువంటిది అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.